హనుమంత అంజనీసుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీరాముడు ఎప్పుడు అడిగాడు పుష్ప విమానంలో తన యొక్క లోపల కలిగినటువంటి ఒక సంకల్పం, శ్రీరామచంద్ర ఎప్పుడు అడుగుతున్నాడు, వాళ్ళందరూ చేరుకొని ఉండినటువంటి ఋషులందరూ, రామప్రభు నీకు ఏ పాపం అంటలేదు, లోకపీడకులైనటువంటి ఘోర రాక్షసులను సంహరించడం వల్ల నీకు పుణ్యమే లభించింది, అయినా నువ్వు ధర్మ పరిపాలకుడు కనుక లోకంలో ధర్మరీతి నిలబెట్టాలని ఇలా ఆలోచన చేస్తున్నావు. ఈ దక్షిణ సముద్ర తీరం పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం కనుక ఇక్కడే నీకు వచ్చేసరికి ఇక్కడికే నీకు పవిత్రమైనటువంటి ఆలోచన నీకు కలిగింది కాబట్టి కనుక నువ్వు ఇక్కడే ఒక శివలింగ ప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే శివలింగ ప్రతిష్ఠ వల్ల అన్ని పాపాలు పోయి పుణ్యం వస్తుంది అని చెప్పుకున్నాం కదా అంటూ, నువ్వు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు. నువ్వు ఆహ్వానిస్తే శివుడు పరిగెత్తుకుంటూ వస్తాడు ప్రత్యక్షంగా. నువ్వు శివలింగ ప్రతిష్ఠ చేస్తే అది లోకాలకు శాశ్వత మహోపకారం అవుతుంది కదా అని చెప్పగా, శ్రీరాముడి సంకల్పంతో పుష్ప విమానం కిందికి దిగింది మెల్లగా. మహర్షులంతా చేరి లింగ ప్రతిష్ఠ ఎక్కడ జరగాలో నిర్ణయం చేశారు. ప్రతిష్ఠకి ఇంకో 10 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉందన్నారు. 10 నిమిషాలు. శివలింగ ప్రతిష్ఠ అంటే ఒక మహాయజ్ఞమంత పని కదా. కనీసం లింగాన్ని చెక్కించడానికి కూడా సమయం లేదే అని రాముడు ఆలోచిస్తున్నాడు. మంచి పాషాణాన్ని వెతికి ఆ మంచి పాషాణంతో ఆ మూర్తిని మనం రూపం చెక్కాలి కదా, ఎట్లా అనుకున్నాడు. అప్పుడు మహర్షులు, ప్రభు నువ్వు ఉండగా ఇంకా వేరే ఏర్పాట్లు ఎందుకయ్యా, మంత్రాలు చెప్పేందుకు మేమున్నాము. ఈ సీతమ్మ తల్లి చేత్తో ఏ గులకరాయి పెట్టినా అది పవిత్ర శివలింగమే అవుతుంది. నువ్వే చేత్తో ముట్టుకొని రావయ్యా అని పిలిస్తే శివుడు సంతోషంగా వచ్చి కూర్చుంటాడు. ఇక ఆ పాషాణం ఈ పాషాణం ఆ రత్నం ఈ రత్నం ఎందుకయ్యా ఎతుకుతున్నావు నువ్వు? ఈ రత్నాలతో శివలింగం చేయాలి, ఆ రత్నంతో శివలింగం అని. ఈ సీతామ్మవారు గులకరాయిని తెచ్చిస్తే చాలు కదా, అన్ని చోట్ల ఉండేటువంటి చైతన్య వస్తువు నువ్వే కదా. దాంట్లో శివలింగం శివుణ్ణి ఆహ్వానం చేస్తే శివుడు ఎందుకు రాడు? మేమంతా ఉన్నాం కదా, మేమందరూ కూడా పవిత్రమైనటువంటి మంత్రాలు మేము చెప్తా ఉన్నాం కదా. ఇంకా ఎందుకు అది వేరే ఇది వేరే ఎక్కడి నుంచి తీసుకురావటం? శివుడు పిలిస్తే సంతోషంగా వస్తాడు కదా. కానీ రాముడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆయన కొంచెం ఆలోచించి దూరంగా నిలబడి ఉన్నటువంటి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి భుజం మీద చేయి వేసి ఇలా అన్నాడు. ఏంటిది భుజం మీద చేయి వేస్తున్నాడు? పండ్లు కావాలంటే చాలామందికి ఏమన్నా, ఏం బావా, ఏం మావా, ఏం అన్నగారు అని ఇట్లా పలకలిస్తారు. కానీ రాముడి విచారంలో అది కాలేదు. రాముడి విచారంలో ఒక్కటైంది. భుజం మీద చేయటం ఏమిటి, భుజం మీద చేయి వేయటం ఏమిటి హనుమంతుడికి? ఆయన ఇట్లా అన్నాడు, హనుమా నువ్వే నన్ను గట్టెక్కించాలి. అది వేరే చూడండి ఎన్ని మాటలు ప్రార్థన చేస్తాడు పాపం. మహర్షులు ఏదో ప్రేమతో అన్నారు కదా అని గులకరాయి పెట్టి శివలింగ ప్రతిష్ఠ ఎలా చేస్తాం? వీళ్ళందరూ చెప్తున్నారు సీతమ్మ తల్లి గులకరాయి ఇస్తుందట, వాళ్ళు మంత్రాలు చెప్తారట, నేను శివలింగం గులకరాయి శివలింగం పెట్టాలట. ఎక్కడుందయ్యా ఇది? రాయి అంటే దేవుడు లేడు అని అర్థం. నేనెట్లా చెప్పగలను? అందుకని ప్రతి వస్తువులోనూ జీవం ఉన్నది. వీళ్ళు ఎందుకు గులకరాయి అన్నారో తెలియట్లేదు నాకు. అందుకని అది ఎట్లా అవుతుంది? అది శివలింగాన్ని గులకరాయిగా పిలిచేదే, ప్రత్యక్షమైన శివుడు కదా. అందుకని నేను చేయలేనయ్యా. ఏదో ప్రేమ నా మీద ఉండే ప్రేమ ఈ ఋషులకంతా కూడా, ఏదో కష్టపడకూడదు అని చెప్పేసి. అందుకు నిజానికి కైలాసం నుంచి లింగం తీసుకురావాలి, అది నీకు సాధ్యమే కానీ సమయం చాలదు. కైలాసానికే వెళ్ళి అక్కడి నుంచే ప్రత్యక్షంగా ఉండే శివుణ్ణి తీసుకురావాలా తెలుసా? కానీ టైం లేదు.
కానీ నువ్వు తీసుకురాగలవు. సందిగ్ధమైనటువంటి ఒక రాముడు ఆంజనేయ స్వామికి ఇచ్చేటువంటి ప్రార్థన ఆజ్ఞ ఎంత బాగుంది చూడండి. జై గురుదత్త.